దీనికి లక్ష్యం దేని వలన శుద్ధిని పొందుతుందో తెలుసా అండి? అప్పుడు ఒక్క మాట చేతే పొందుతుంది, తృప్తి. తృప్తి అన్నది మీరు పొందవలసి ఉంటుంది. అందుకే అర్థమనర్థం భావయ నిత్యం అంటారు శంకరాచార్యుల వారు. అర్థం అనర్థం అంటే అర్థం అన్ని వేళలా అనర్థం కాదు. అర్థమునందు వ్యామోహము, దాచిపెడదామన్న తాపత్రయము ధర్మ వ్యతిరిక్తమైన మార్గంలో ఆర్జించి వ్యయం చేయడం ప్రమాదం. కానీ ధర్మబద్ధమైన ఆర్జన, ధర్మబద్ధమైన వ్యయం ఎప్పుడూ పాడు చేయవు మనిషిని. అంటే కామమును మీరు ధర్మబద్ధం చెయ్యాలి. అంటే అది అధర్మం కాదు అన్నది ఏది ఉంటుందో అది మీరు అనుభవిస్తే అది మిమ్మల్ని ఏమీ పాడు చేయదు. అంటే నా భార్యయందు నాకు కామం ధర్మబద్ధం. ఇదే సీతమ్మ తల్లి చెప్తుంది, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నాకు ఒక చక్కెర పొంగల్ తినాలనుంది, నాకున్న దాంతో వండుకుని నేను ఈశ్వరుడికి నైవేద్యం పెట్టుకుని నేను తిన్నాను అనుకోండి ప్రసాదంగా. రేపు ఒక పని చేద్దాం, పాయసం నివేదన చేసి అది తీసుకుని బయలుదేరదాం. శరీరాన్ని పోషించాలి కాబట్టి ప్రొద్దున్నే బయలుదేరే ముందు కాస్త పాయసం పుచ్చుకుని వెడదాం అన్నాను అనుకోండి. పాయసం మనం తిని వెడదాం అన్నాను అనుకోండి, దోషం. పాయసం ఈశ్వర నివేదన చేసి ఈశ్వరుడి యొక్క ప్రసాదాన్ని పుచ్చుకుని వెడదాం అన్నాను అనుకోండి, ధర్మబద్ధం. మీరు ముడి వేయడం రావాలి మీకు, అంతే. మీకు ముడి వేసుకుంటే మనసు ఏం చేస్తుందంటే తిరగబడుతుంది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది ధర్మబద్ధం చేస్తే కామాన్ని అది తృప్తి పొందదు. అది ఏం చేస్తుందంటే ఏది అధర్మమో దాన్ని అడుగుతుంది. నువ్వు ఇలా ఉండు అని మీరు అన్నారనుకోండి, నేను ఇలా ఉండను, నాకు అది కూడా కావాలంటుంది. అప్పుడు మీరు నోరు మొయ్ అని దాన్ని ఒక్క మొట్టికాయ కొట్టి కూర్చోపెట్టడం అలవాటు చేయాలి. చేస్తే దానికి లక్ష్యం ఏం చెప్తారో తెలుసా అండి పెద్దలు? తృప్తి. దేని వలన తృప్తి? ధర్మబద్ధంగా అనుభవిస్తున్నానన్న దానికి తృప్తి. ఆయనకి ఎంత ఉందని కాదు, ఆయనకి నాకు ఈశ్వరుడు ఇది ఇచ్చాడమ్మయ్యా అంటే నాకు ఈశ్వరుడు యోగ్యతా సిద్ధాంతాన్ని బట్టి నీ చేసుకున్న దానికి సర్వేశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు ఇంతకన్నా ఏం కావాలి, ఆయన నాకు ఏది ఇచ్చాడో అది నాకు చాలు. నాకేది కావాలో ఆయనకి తెలుసు కాబట్టి నాకు ఎప్పుడు ఏది కావాలో అది ఆయన నాకు ఇస్తూ ఉంటాడు అని మీరు అనుకోగలిగారు అనుకోండి, ఇది ధర్మానికి